ఎవరు చేసుకున్న కర్మకు వాడే బాధ్యుడు అంటారు. సరిగ్గా అదే జరుగుతోంది సినీ నటుడు పోసాని కృష్ణమురళి విషయంలో. జగన్ మెప్పు పొందడానికి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందడానికి టీడీపీ జనసేన నేతలను పోసాని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. ఘోరమైన లాంగ్వేజ్ ఉపయోగించారు. ఇప్పుడు వరుస కేసులతో పోసాని జైలు పాలైతే జగన్ కనీసం పట్టించుకోవటం లేదు. కనీసం ఆయన పరామర్శకు కూడా రాలేదు. ఈ క్రమంలో పోసాని బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని కోర్టులోనే వాపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఏ రేంజ్లో చెలరేగిపోయారో వేరే చెప్పనక్కర్లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు ఆయన ఫ్యామిలీని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో పాపులర్ అయిన పోసాని పాలిటిక్స్లో డైరెక్ట్గా బూతు ప్రయోగాలతో అసహ్యకరమైన ట్రెండ్కు తెరలేపారు. తన నోటి దూకుడుతో పవన్, ఆయన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తనకు కూడా పెళ్ళాం బిడ్డలు ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లు జుగుప్సాకరమైన భాషతో పవన్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆఖరికి రాజకీయాల నుంచి రిటైర్ అయ్యి పద్ధతిగా తన సినిమాలు తాను చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని కూడా పోసాని వదిలిపెట్టలేదు. పీఆర్పీతో వ్యాపారం చేశారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని అవాకులు చెవాకులు పేలారు. వైసీపీ అధికారంలో ఉండడంతో అప్పట్లో జన సైనికులు పోసానిపై ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన నాయకుడు మళ్లీ ఫిర్యాదు చేయడంతో కడప జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోనే హైదరాబాద్కు వెళ్లి పోసానిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వైసీపీ గద్దె దిగాక కూడా కొంతకాలం పోసానిని తన నోటికి పని చెప్తూనే వచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రిపై తన స్టైల్లో నోరు పారేసుకున్నారు. ఇంత జరిగాక 2 నెలల క్రితం మీడియా ముందుకొచ్చి తనకు జ్ఞానోదయం అయిందని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇకపై తనకు రాజకీయాలకు సంబంధం లేదని ప్రకటించి సెంటిమెంట్ పండించాలని చూశారు. టీడీపీ జనసేన నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు పోసాని క్షమాపణలు కూడా కోరారు. మంత్రి నారా లోకేష్కి తన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందని, పార్టీలో కూడా ఆహ్వానించారనే విషయాన్ని పోసాని గతంలోనే వెల్లడించారు. ఆ క్రమంలో పోసాని క్షమాపణలు కోరడంతో ఆయన ఆరోగ్యరీత్యా కేసుల విషయంలో నారా లోకేష్ వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఓవర్ నైట్ పోసాని ఏపీ పోలీసులకు బుక్ అయ్యారు. 14 రోజుల రిమాండ్ ముగిసిన పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. కర్నూలు జైలు నుంచి ఆన్లైన్లో సిఐడి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కాగా ఇప్పటికే అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సిఐడి పోలీసుల పీటీ వారెంట్తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. గత వైసీపీ ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లపై తీవ్ర అసభ్యకర భాషతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో గత నెలాఖరులో హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసానిని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరైతే మరో కేసులు ఆయన అరెస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందనుకుంటే సిఐడి పోలీసుల పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదలకు మళ్లీ బ్రేక్ పడింది. అందుకే అంటారేమో చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా అని.